హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం ప్రియులారా. దేవుని సన్నిధిలో ఒక మాటను మనం చదువుకుందాం. ఈ దినాన్ని ఒక మాటను చదువుకొని మనం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించిన వారిని కంటిన్యూ చేయండి. నన్ను ప్రేమించిన వారిని చదవండి, నా మాట వినబడేలా చదవాలి. ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఆస్తికి కర్త అవ్వాలనే ఆశ ఎంతమందికి ఉన్నది? అదే చెప్పండి. హల్లెలూయా. అందరికి కూడా ఆస్తి కావాలి. అన్యుడికి కావాలి, క్రైస్తవుడికి కావాలి, బ్రతుకునంతగా కావాలి. అంటే దేవుడే అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆస్తికి కర్తగా చేస్తాడంట. అంటే ఈ ఆస్తి ఎవరిది అంటే ఫలానా వ్యక్తిది అని చెప్పేలా చేస్తాడంట. ఒక ప్రాఫిట్, ఒక మార్గం. ఈ సామెతల గ్రంథము ద్వారా ప్రభు రాయించిన మాట ఇది. ఇటు ప్రేమిస్తే ఆస్తి ఇచ్చేస్తాడా దేవుడు? ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ప్రేమించినందుకు ఇస్తాడట ఇది. నన్ను ప్రేమిస్తే వారికి ఆస్తి ఇస్తాను, వారికి ఏదైతే లేదో అది ఇచ్చి వారు నింపుతాను. మరలా ఏది లేదనుకొని ఫీల్ అవుతున్నారో, ఇది ఇస్తే బాగున్న ప్రభు, ఇది ఉంటే బాగున్న అనుకుంటున్నారు, అది ఇస్తాడట దేవుడు. ప్రేమిస్తే అంటే ప్రేమకి ఎంత గట్స్ ఉన్నాయి చూడండి, ప్రేమకు ఎంత దమ్ముందో చూడండి. ప్రభు చెప్తున్నాడు, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. అలా ప్రేమించి మనం ఆస్తి పొందుకుంటున్నాం తెలుసా? ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? ప్రేమించడం ద్వారానే మనకు వస్తాయి. నమ్మిన వారు చెప్తాం హల్లెలూయా. మన పరిచర్లు ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం ప్రేమించడం అంటే ఏంటి ఒకసారి క్లుప్తంగా మనం చూసుకొని ఒక అర్ధ గంటలో ఖచ్చితంగా 1:30కి ఈ కార్యం ముగించబడుతుంది. 1 గంట అయింది కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నమ్మిన వారు చెప్తాం హల్లెలూయా. 1 యోహాను పుస్తకం 5వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను పుస్తకం 5వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను పుస్తకం 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అనలం చేసుకోండి. హల్లెలూయా చెప్తాం హల్లెలూయా. చూసారా, ఒక భాగాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఇంకొక మాటను కూడా మీరు చదివేస్తే ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఈ మాట చూద్దాం. ఈ మాట చూడండి, చక్కటి మాట ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకటి యోహాను పుస్తకం జాగ్రత్తగా ఈ మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అదే చెప్తామా? హల్లెలూయా. అంటే ప్రేమ ఆజ్ఞలో ఉంది. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఒక ఆస్తికి కర్త అవ్వాలంటే ఆజ్ఞలను ప్రేమించాలి. మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. 10 ఆజ్ఞలు పలకల మీద రాసిచ్చాడు. ఈ ప్రపంచానికి అలనాడు ఇశ్రాయేలు ద్వారా ప్రపంచానికి మనకు అందించాడు. అనేకమైన ప్రత్యేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలకు మరొక మాట ఉంది, ఏంటంటే దేవుని మాటలు అని రాయబడింది. ఆజ్ఞలకు మరొక మాట ఏంటి చెప్పండి? దేవుని మాటలు. అలాగే చెప్తాం హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రభు చెప్పాడు అనమాట, ఆజ్ఞలను గైకొంటే మనం దేవుని ప్రేమించినట్లు. ఆదివారము ఆరాధనలో మనం ఉండాలి. ఇది ఆజ్ఞ. ఇప్పుడు దీన్ని నువ్వు గైకొన్నావు అనుకో, చేసేవనుకో, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. దేవుడు అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. నమ్మిన వారు చెప్తాం హల్లెలూయా. 2 చేతులు చెప్పండి హల్లెలూయా. మొన్న దావీదు 2 నెలలు అంటే అందక దశంభాగం ఇవ్వలేదు అని చెప్పాను. దాన్ని అందుకొని మరలా వెంటనే దశంభాగాన్ని చెల్లించేశాను. ఇప్పుడు దేన్ని ప్రేమించాడు? ఆజ్ఞ. అదే చెప్తావా? ఆజ్ఞ అనగా దేవుడు ఇచ్చింది. ఇప్పుడు ఎవరిని ప్రేమించినట్లు? దేవుని ప్రేమించినట్లు. దాన్ని సిద్ధం చేసుకున్నాడు. అమ్మో, నేను దేవుని ప్రేమించడం అనేది ఎలా తెలియపరచాలి,
ఈ పని నేను చేస్తేనే కదా దేవుని ప్రేమించినట్టు అవుతుంది, లేదంటే నేను ధిక్కరించిన వాడిని అవుతాను. నా ఆస్తికే భంగం కలుగుతుంది. ఆస్తి అంటే ముందు ఐశ్వర్యము కలిమి సంపదలు కాదు, ఈ ఆస్తి దీనికి భంగం కలుగుతుంది ఆజ్ఞ ధిక్కరించినప్పుడు. ఇది ఏంటనుకున్నారు? అస్థిపంజరి కాదు, ఆస్తి. ఏది పోయినా, ఏ ఆస్తి పోయినా నువ్వు బ్రతకలేవు. గుండె ఒక ఆస్తి, కన్ను ఒక ఆస్తి, నోస్ ముక్కు ఒక ఆస్తి, ఇయర్ చెవి ఒక ఆస్తి, ఫింగర్స్ ఒక ఆస్తి, చేతులు, బలమైన కాళ్ళు, రిబ్స్, సమస్త అవయవాలు ఆస్తిలో భాగాలు. ఇవన్నీ కూడా ఒక్కొక్క భాగంగా పోతా ఉందంటే మొత్తం ఆస్తికే ఎసరు పెట్టినట్టు అయిపోతుంది. ఒకసారి ఆలోచించి. అందుకే ఒక మాట కూడా ఉంటుంది చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ప్రభు రాయించాడు. 19:16 ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకునేవాడు. చూసారా? ఒక వ్యక్తి పాడైపోతున్నాడు అంటే, ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు అంటే, ఒక వ్యక్తి తన ఆస్తిని పాడు చేసుకుంటున్నాడు అంటే, ఈ లోకంలో ఉన్న ఆస్తిని పాడు చేసుకుంటున్నాడు అంటే, ఆస్తి అరించిపోతుందంటే, ఈ శరీరం ఈ దేహం అనే ఆస్తి కూడా కుంటిపడిపోతుంది అని అంటే కారణం ఆజ్ఞనెక్కడో ధిక్కరిస్తున్నారు. ఆజ్ఞను గై కొనటం లేదు, అందుకే వారు కాపాడబట్టం లేదు. అక్క నువ్వు ఉండి ఇక్కడ పరిచయం చేసి వెళ్ళంటే, లేదు నాకు పని ఉంది, నీ ఇష్టం. తర్వాత ఒక ప్రతినిధి దేవుని మధ్యవర్తిని చెప్పాడు అంటే అందులో ఏదో ఉన్నది. అది నువ్వు చేయకపోతే నీకే ప్రమాదం. రేపేమి సంభవించినా నీకు తెలియదు. అందుకే ప్రభు ఇక్కడ చెప్పాడు, ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకునేవాడు. తను కాపాడుకుంటున్నాడు. ఆజ్ఞను గైకొనడం అంటే చెప్పిన మాటలు చేసేవాడు తను కాపాడుకుంటున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు, తన ఆస్తిని, ఏ ఆస్తిని? దేవుడు భూమి మీద అనుగ్రహించిన ఆస్తిని కాపాడుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనిటే దేవుణ్ణి ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనిటే దేవుణ్ణి ప్రేమించుట. నమ్మినవారని చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆలోచించేయండి ఒకసారి. నోవహు జలప్రళయం మీ అందరికీ తెలుసు. ఎవరు కాపాడబడ్డారు అందులో? చెప్పండి. ఆది కాండంలో ఉన్న వ్యక్తి మనకు కావాలి. మొట్టమొదటి ఆ కుటుంబంలోంచి కదా మనం వచ్చాం. మన ప్రియులు వారు అలాగ ఆజ్ఞలు కాపాడుకుంటూ బ్రతికారు కాబట్టి అందులోంచి మనం వచ్చాం. అందుకే నోవహు గురించి 6వ అధ్యాయంలో చివరి లైన్లో ఉంటది, నోవహు అట్లు చేసిన దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము అంతా, యావత్తు అంటే అంతా, లేదంటే సర్వం, సమస్తమును చేసేది కాబట్టే కాపాడబడ్డాడు. చేయలేని వాళ్ళందరూ నీట మునిగి చనిపోయారు, జల ప్రళయంలో కొట్టుకుని పోయారు. ఆలోచించండి ఒకసారి. నోవహు కష్టపడి చేశాడు. ఏం చేశాడు? ఏ ఆజ్ఞ చెప్పాడు? ఓడను కట్టు అన్నాడు. అంటే ఒక మాట జారీ చేశాడు. ప్రభా నేను ఒక్కడనే కట్టాలా తండ్రి? మనం ఎన్ని ప్రగల్భాలు పలుకుతాం, ఎవరు చేయకపోయినా నేను చేస్తానని అంటాం. స్థితి మారిన తర్వాత మర్చిపోతాం కదా. ఒకసారి ఆలోచించండి. మన గతి మారితే మర్చిపోతాం. ఎన్నో వాగ్దానాలతో, ఎన్నో ప్రారంభాలతో మనము ప్రారంభించిన మన జీవితం మధ్యలోనే కుంటుపడిపోతా ఉంది. కారణం మన స్థితి మారిన తర్వాత మనం దేవుని ప్రేమించలేకపోతున్నాం, ఆజ్ఞలను ఎడమగా పెడుతున్నాం, ధిక్కరిస్తూ ఉన్నాం. నేను ఒక్కనే 3 అంతస్తులు వాడు ఏం కడతాను తండ్రి, నా చిన్న కుటుంబం, వీళ్ళందరూ కట్టనిస్తారా? వీళ్ళందరూ వ్యతిరేకంగా మారిపోతారు కదా, నాకేనా? నీకే చెప్తున్నా. ఎందుకంటే నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నావు. నువ్వు ఒక్కడే చేయగలవు. నువ్వు నిలబడు. నేను చెప్తున్నానంటే అవన్నీ నేను ఇస్తాను నీకు. పర్వతాలకు వెళ్ళాలి, కర్రలు తేవాలి, కట్టెలు మోసుకొని రావాలి, భార్య వెళ్ళాలి, పిల్లలు 3 వెళ్ళాలి, కష్టపడాలి. ఆ కుటుంబం ఎంత పని చేశారో తెలుసా, వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసా? అధ్యాయం మీకు సింపుల్ కనపడుతుంది. 6వ అధ్యాయం ఎంత సేవ చేశాడో తెలుసా? అందులో నోవహు ఏం చేశాడు అంటే సేవ చేశాడు దేవునికి. మళ్ళా కన్నాడు, మళ్ళా ఓడలో పెట్టుకున్నాడు, తన కుమారుడి కుటుంబంలో దాచుకున్నాడు ఇంత సంతానాన్ని. నాకెందుకు ప్రభా, ఇంతమంది జనాంగం ఉన్నారు, ఎవడపో చెప్పొచ్చు కదా,
నాకేంటి అలా చెప్తున్నాను, 3 అంతస్తులని చిన్న విషయం అనుకుంటున్నావా అని అనలేదు. ఆజ్ఞను ధిక్కరించలేదు. అందుకే దేవుడు సర్టిఫై చేస్తున్న మాట ఏంటంటే, నోవాహుకు నేను ఏదైతే చెప్పానో అదంతా చేశాడు. అందుకే ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో, ఇప్పుడున్న వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట చూచితిని కనుక నీవును నీటి వారిని వాడలోనికి ప్రవేశించండి. అంటే కాపాడబడ్డారు అని చెప్తామా. వారికి ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు దేవుడు. దేవుని ప్రేమించారు కాబట్టి. అందుకే 91వ అధ్యాయం 14వ వచనం దగ్గర ఉంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతన్ని ప్రేమించడాన్ని బట్టి అక్కడ చాలా విషయాలు చెప్పాడు. దీర్ఘాయుసు అంటాడు, అతనికి రక్షణ అంటాడు, అతనికి కాపుదల అంటాడు. చాలా మంచి విషయాలు, మంచి ఆశీర్వాదాలు అక్కడ రాయించాడు. 14 వచ్చిన తర్వాత ప్రేమిస్తున్నాడు కాబట్టి, అంటే ఆజ్ఞలను పాటిస్తున్నాడు కాబట్టి. ఆజ్ఞలను పాటించడంలో ఒక దిట్ట ఉంటాడు మనకి. ఎవరు? దావీదు. దిట్ట. ఆజ్ఞను దేవుడు ఇలా జారీ చేస్తే ప్రేమిస్తూ ఉంటాడు. ఈరోజు మనం ఎన్నిసార్లు ఆజ్ఞలు ధిక్కరిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించకుండా మనం ఎంత ఎడపగా ఉన్నా మనం బ్రతకలేం ప్రియుడు. ఇక్కడ అదే ప్రభు చెప్తున్నాడు, నువ్వు కాపాడబడలేవు, నువ్వు తప్పించబడలేవు. నీ ఆస్తి పాడైపోద్ది దేవుని ప్రేమించకపోతే. ఒకసారి నిన్ను పరీక్షించుకో. మనం భూమి మీద దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి, దేవుని మాత్రమే ప్రేమించాలి. ఇంకెవరిని ప్రేమించడానికి వీలు లేదు. అది దేవుని ఆజ్ఞ. మీరు నన్ను మాత్రమే ప్రేమించాలి, ఎందుకంటే సర్వము నాది. ఇప్పుడు ఈ గాలి కట్టేసాడు అనుకోండి, మనం ఏమైపోతాం చెప్పండి? ఎక్కడి నుంచైనా రప్పించుకోగలుగుతామా? కొంటే దొరుకుతుందా? నీ కోట్ల రూపాయలు ఇచ్చించినా నీ గాలి దొరకదు. పరిశోధనలోనే రష్యా వారు తేల్చి చెప్పేశారు, ఒక నిమిషం గాలి పీల్చాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతుందంట. అది నిష్ప్రయోజనం అని చెప్పేశారు. అది కూడా అందనిది అని చెప్పేశారు వాళ్ళు. ఈరోజు ఆలోచించండి, ఇప్పుడు గాలిని బంధించాడే అనుకోండి, మన ఊపిరి ఆగిపోద్ది. మరి దేవుని ప్రేమించాలి కదా. మరి మనం నిత్యము 24 గంటలు ఆక్సిజన్ మనకి ఇస్తున్నాడే, ఎందుకు ప్రేమించాలి? నేను అక్క దగ్గరికి వెళ్ళాను, అనకాపల్లి వెళ్ళాను, అన్నయ్య వెళ్ళాను. వాటి పెట్టారు ఇలాగా, ఏంటది? గాలి. ఊపిరి ఆడటం లేదు, మాట రాలేదు, మన మైండ్లో లేదు ఆ వ్యక్తి. దాని ద్వారా ఆపుతున్నారు అందాక ఆమెను. ఒక 2 రోజులు చూద్దాం, 3 రోజులు చూద్దాం, లేని పక్షంలో ఆపరేషన్ ఏమన్నా జరిగితే ప్లాన్ చేద్దాం. దాని తదుపరి కార్యక్రమాలు ఏ చూద్దాం. ముందు ఈ గాలి ద్వారా నిలబెడదాం. ఓటు ఆక్సిజన్. దేవుడు ఎంత గొప్ప ప్రేమమయుడు, మీరు ఆలోచించండి. నమ్మిన వాళ్ళు చెప్తామా? హల్లెలూయా. ఒక నాణ్యం ఉంటుంది మన దగ్గర. నాణ్యం తెలుసు కదా, రూపాయి నాణ్యం కానీ 2 రూపాయల నాణ్యం కానీ మనకు తెలుసు. ఒకవైపు బొమ్మ లేదనుకోండి, ఒకవైపు మామూలుగానే ఉండి టాసే ఉండి ఒకవైపు బొమ్మ లేదనుకోండి, ఆ నాణ్యం చెల్లుతుందా? చెల్లదు. ఎవరో తీసుకోరు. ప్రయోజనం లేదా? నాన్న ఉన్నప్పటికీ ఉపయోగం లేదు. అదే చెప్తామా? ప్రేమామయుడు అనుకుంటున్న తండ్రిని మరొక వైపు చూస్తే అటువైపు ఏముంటుందో తెలుసా? అతని కోపాన్ని మనం చూస్తున్నాం. దేవునికి ప్రేమామయుడే, కరుణామయుడే, వాత్సల్య కలిగిన వాడే, దీర్ఘశాంతం చూపేవాడే. కానీ ఆ నాన్నము రెండో వైపు చూస్తే ఆయన కోపం కూడా ఉంది ప్రియులారా. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేయాలంటే ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలు మనము ప్రేమించాలి. అలాగే చెప్తామా? ఈరోజు మీరు దేవుణ్ణి ప్రేమించారు. ఎలా ప్రేమించారు? డ్రింక్ తెచ్చినంత మాత్రాన ప్రేమ కాదు ఇక్కడ. డ్రింక్ ఎలాగైనా మనం అందించవచ్చు. ఆజ్ఞను మీరు పాటించారు. అలాగే చెప్తామా? హల్లెలూయా. నీ ప్రేమ వెల్లడవ్వాలంటే ముందు తూచా తప్పకుండా ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా వాటిని జయించి ఆజ్ఞ వైపు మొగ్గాలి నువ్వు. ఈ రోజు నాకు ఒక ఆజ్ఞ జారీ చేయబడింది, నేను అక్కడికి వెళ్ళిపోవాలి. ఎన్ని వరదలు వచ్చినా, గాలులు వచ్చినా నా ప్రయత్నం నేను చేస్తాను, చివరికైనా సరే నేను అందుకుంటాను అనే తపన నీలోనికి వచ్చినట్లయితే దేవుడు నీ ఆస్తిని కాపాడుతాడు, నీ ఆస్తిని దీవిస్తాను అంటున్నాడు ఇక్కడ. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. అలా చెప్తామా? నీ ప్రేమలో మోసం ఉండకూడదు. ఇప్పుడు కూడా మనిషి వస్తే మారిపోకూడదు, బంధువు వస్తే మారిపోకూడదు. ఆ రోజు ఆజ్ఞను మాత్రం నువ్వు పాటించాలి. ఎప్పుడొచ్చినా వాడిని తిరస్కరించాలి. నా దేవుని తర్వాతే అని చెప్పాలి. నేను ఎప్పుడు ఈ మాట చెప్పగలను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవుండగా లోకములో ఏది నాకు
ఆ మాటకే చెప్తాం మనం అక్కడ. ఎంత పౌరుషమో మరలా మనకి. ఉడుకు రాలేదని అడిగితే మింగేద్దాం అన్నాడు చూస్తాం మనం ఒక్కొక్కసారి. మళ్ళీ పైకి ఏం చెప్తాం, ఆకాశం అందు నీవు తప్ప నాకెవరున్నారు, అందరూ నీ వాళ్ళే, దేవుడు ఒక్కడే పక్కన ఉంటాడు. ఎంత మార్పులు వచ్చేసి తెలుసా అప్పుడు దేవుని ప్రేమించడంలో? ఎన్ని మార్పులు తెలుసా ఈరోజు? ఎవ్వరూ దేవుని ప్రేమించట్లేదు, అసలు సావుకునే ప్రేమించట్లేదు, భయమే లేదు. దేవుడు ఊరుకుంటాడు ఏంటి మరి? సమస్యలు రావా, శోధనలు రావా, కోరి నువ్వు తెచ్చుకుంటున్నావు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. అతను ఏం కోల్పోయాడు అని అంటే, దేవుడు చెప్పాడు, సేవకునితో చెప్పాడు, అతను ఏం కోల్పోయాడో చెప్పాడు. 1 సమూయేలు రాసిన గ్రంథంలో 15వ అధ్యాయంలో చెప్పాడు. అతను ఏం కోల్పోయాడో మనకు అర్థం అవుతుంది. చూడండి అక్కడ అతను ఏం కోల్పోయాడో 11వ వచనంలో నేను చదువుతాను చూడండి, చాలా చక్కగా నీకు అర్థమయ్యే రీతిగా. ఇంతకాలం అతను ఏం వదిలేసాడో చూద్దాం. 1 సమూయేలు రాసిన గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతాను చూడండి, చక్కగా మీ బైబిల్ చూడండి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి అంటే నన్ను పక్కన పెట్టాడు. అప్పటి వరకు ముందెట్టాడు సౌలు, ఇప్పుడు వెనక పెట్టాడు. మనం అలాగే పెడతాం. ఎవరిలో వారి మధ్యలో లేరంటే వారిని ప్రేమించిన దేవుడు లేడండి ఈ రోజు వారి మధ్యలోనే. దేవుడి క్రియలు లేవు, దేవుడి కార్యాలు లేవు, దేవుడి కార్యక్రమాలు లేవు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఎవరిని వెనక తీసాడట చెప్పండి? ఎవరిని వెనక తీసాడట? నీవు కూడా అలాగే తీస్తున్నావు, పోతావు. నువ్వు ఉంటావు అనుకుంటున్నావా? వెనక తీస్తే ఉండగలవా నువ్వు? సౌలు గురించి చెప్తున్నాడు ఇక్కడ, దేవుడే చెప్తున్నాడు చూడండి. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నాజ్ఞలను గైకొనక పోయెను అంటే ఇక్కడ అక్కడ పెట్టండి బ్రాకెట్ లో, ప్రేమించడము మానేశాడు. ఇందాక చెప్పాం కదా, ఇందాక 1 యోహాను పుస్తకము 5:3 మనం చెప్పుకున్నాం కదా. ఏమని చెప్పుకున్నాం? ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం. ఇప్పుడు ఈయన ఏమి వదిలేశాడంటే ఇవి ఆజ్ఞలను వదిలేశాడు. అంటే ఇప్పుడు ఎవరిని ప్రేమించడం మానేశాడు? దేవుణ్ణి. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మరొకసారి, సౌలు నన్ను అనుసరింపగా వెనక తీసిన ఆజ్ఞలు గైకొనక పోయిన కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను. నేను కూడా చాలా సార్లు మీ విషయాల్లో బాధపడుతున్నాను. ఒక్కొక్కరి విషయాల్లో మీరు చేస్తున్న అతిక్రమం చూసినప్పుడు, మీరు చేస్తున్న ఆజ్ఞ ధిక్కరణ చూసినప్పుడు మీకు తెలియదు. ఒక సేవకుడు బాధపడితే నువ్వు పనికిరావు. నీకు తెలుసా విషయం? నిన్ను బట్టి, నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి నీ సేవకుడే కనుక బాధపడితే నీకు ఆశీర్వాదం కట్టో దేవుడు ఒప్పుకోడు. నువ్వు అరిసి గింజుకున్నా. ప్రతినిధిని ప్రేమించకుండా ఆజ్ఞను ధిక్కరిస్తే, ఈ ఆజ్ఞలు ధిక్కరిస్తున్నారు. గుడికి క్రమంగా రారు, ఆరాధనకు రారు, దేవుని పని క్రమంగా చేయరు. ఆజ్ఞలు ధిక్కరించడం అంటే దేవుని ప్రేమించడం లేదు, అంటే ప్రేమ తగ్గిపోయింది ఆయన మీద. ఈరోజు మనుషులంటే ఎంత ప్రేమో తెలుసా జనాంగానికి? దేవుడు అంటే ప్రేమ లేదు. మీరే చెప్పుకుంటారు. మొదటి నెలలో ఉన్నంత ప్రేమ ఈ నెలలో లేదండి. భార్య అంటది భర్త మీద, ఒకనొకప్పుడు నేనంటే ఎంత ప్రేమో. వాడు అంటాడు, ఏ ఉద్యోగం లేనప్పుడు అంటాడు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అట్లా, అమ్మా మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో గుండెల్లో పెట్టి చూసుకుంటాను అంటాడు. గుండె అవసరం గది కట్టించి చూడు. గుండెంది మళ్ళీ అక్కడ నీ గుండె ఉండడమే నీ కష్టం. మళ్ళీ అక్కడెక్కడ పెట్టుకుంటూ పెట్టుకో. అలా అన్నవాడు ఎప్పుడు పెట్టుకోడండి. నీ కొరకు ప్రాణం ఇస్తానన్నవాడు ఎప్పుడు వేగినా ప్రాణం తీసేస్తాడు. సైలెంట్గా ఉన్నవాడే ప్రేమిస్తాడు ఎప్పుడు కూడా. బైబిల్లో ఉంటుంది, జ్ఞాని మౌనంగా ఉంటాడంటే ఎప్పుడు కూడా, దేనికి మాట్లాడు. చేయాల్సిన సమయం వస్తే విస్తారంగా చేసేస్తా ఉంటాడండి. చెప్పుకోడు, డబ్బా కొట్టుకోడు. మనం అన్ని డబ్బాలు కొట్టుకొని ఏది చెయ్యం, మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ జ్ఞానం ఎప్పుడు కూడా చాలా సైలెంట్గా ఉంటే అన్ని చేసుకుంటా వెళ్తాడట, ప్రతిదీ కూడా. ఈ సౌలు దేవుడు ఆస్తికర్తగా చేశాడండి. ఈ సౌల్ని గాడిదలు పోతే నిలుకోవడానికి వెళ్ళిన ఈ సౌలును దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు, మీరు మనసులో పెట్టుకోండి, ఎప్పుడైనా మీకు జ్ఞాపకం వస్తుంది ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు, ఇశ్రాయేలీలకు మొదటి రాజు సౌలు. ఈ సౌలే. ఎన్నిక లేని సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. ఆస్తి ఐశ్వర్యాలు కలిమి సంపదలు రాజ్యము దేవుడిచ్చాడు. దేశాలు బట్టి తిరిగే రాజు ఇతడు, ఈ సౌలు.
వాళ్ళ నాన్న చెప్పాడు, మన గాడిదల మంద పోయింది, మన పరివారం పోయింది, మన సాధనాలు పోయాయి, ఏ దేశానికి వెళ్ళిపోయాయి, ఏ రాత్రి వెళ్ళిపోయాయి, ఎక్కడికి వెళ్ళిపోయి తెలియలేదు, ఇదిగో నువ్వు నిలుపుకొని పట్టుకొని రావాలన్నాడు. ఆ ప్రయాణంలో వెళ్ళిన ఈ సౌలు దేవుడు ఆశీర్వదించి రాజుని చేశాడండి. ఎంతగా ఆజ్ఞను పాటించాలి నా దేవుడు. తర్వాత ఆయన రాజ్యమును కూడా పక్కన పెట్టాలి, అవసరమైతే ఆ రోజు అధికారమును పక్కన పెట్టాలి. ఈరోజు మనం అలా చేయగలుగుతున్నాం. ఒకసారి మనము అంత ప్రేమించగలిగితే ఆస్తికర్తగా చేస్తాడు. ఈరోజు ప్రేమించేవారే ప్రేమించడం లేదు ఈరోజు, తెలుసా? ఏం ప్రేమిస్తున్నాం? ఒకప్పుడు ఎన్ని బలమైన కార్యాలు దేవుని పట్ల, సేవకుల పట్ల. నేనున్నాను, నేనున్నాను, ఇది ఆయన అన్నట్టు. ఎవరు? నేనున్నాను, నేను విన్నాను. ఇంకోటి మాట హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా అంటే ఒక భరోసా, ఒక ధైర్యం. అలాంటి ధైర్యం అంతా ఈరోజు పోయింది, దేవుని బిడ్డల్లో లేదు. ఈరోజు ప్రేమ లేదు. ఎక్కడ కోసి చూసినా ప్రేమ అనేది కనపడలేదు, దేవుని పట్ల లేదు. సౌలుని చూసుకుంటూ వస్తున్నాడు, ముగించేస్తాను. సౌలుని చూసుకుంటూ వస్తున్నాడు. చూసి చూచి 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 కనిపెట్టి 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 ఏ సేవకుడి ద్వారా గొప్పోడు అయ్యాడో ఆ సేవకుడి దగ్గరికి వచ్చి ప్రభు చెప్పాడు ఏమనంటే, సమూయేలు, నీ చేతుల మీదుగా నేను దీవించాను కదా, రాజుని చేయమంటే నువ్వు నూనె పోసి రాజుని చేసావు కదా, నీ సౌలు, నీ కుమారుడు, నీ సన్నిధి వాడు, నీ సమక్షంలో పెరిగిన వాడు, నీ ఆధీనంలో గొప్పవాడు అయిన ఈ సౌలు ఎవరిని పక్కన పెట్టారో తెలుసా? నన్ను పక్కన పెట్టాడు. ఎంత ప్రమాదం ఉండేది అలా పక్కన పెడితే. అదే చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. ఇంతగా ప్రేమించి రాజ్యాన్ని అనుగ్రహించిన సౌలును గూర్చి దేవుడు బాధపడుతున్నాడు, పశ్చాత్తాప పడుతున్నాడు. అంటే ఏం పడుతున్నట్లు లెక్క? బాధపడుతున్నాడు. నేను అప్పుడప్పుడు ఎంత ప్రార్థన చేశానండి ఈ కుటుంబానికి, ఎన్ని రాత్రులండి, ఎంత కన్నీరు కార్చండి. ఈరోజు దుర్మార్గులు అయిపోయారని నేను బాధపడుతున్నాను. ఈరోజు విధేయత లేదని, మోసం చేస్తున్నారని ఎంత ప్రార్థన అండి మీ గురించి ఎలా ఎదగడానికి. ఎన్ని ప్రార్థనలు అండి, ఎంత సావాసం అండి ఈరోజు మీరు ఈ స్థితిలోకి రావడానికి. ఎంత పునాది వేసామండి మనం. వందల ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు. మీరు గొప్పవారు అవ్వాలండి. ఈరోజు ఆ కృతజ్ఞత, ఆ జ్ఞాపకం ఏమన్నా ఉందా మీకు? మళ్ళీ సేవకుని అంటారండి, ఊరంతా ఈదులన్నీ సేవకుని అంటూ ఉంటారు. ముందు మనం ప్రేమిస్తున్నామా లేదా, మనం ఆజ్ఞలు పాటిస్తున్నామా లేదా చూడాలి. సేవకుని అనడానికి సరిపడరండి ఎవరు కూడా. తోలు ఉలిచేస్తాడు దేవుడు. నీ గురించి, నీ క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఏం పెట్టావని అనగలుగుతావు నువ్వు సేవకునికి? ఏం చేసావని అనగలుగుతావు? ఏమన్నా చేసావా ఈ రోజన్నా? నీ కొరకు నువ్వు చేసుకుంటావు, నీ కార్యక్రమాలకు చేసుకుంటావు. ఏం చేసావని అనగలుగుతావు మనం దేవుణ్ణి? ప్రభా నీకు నేను ఏం చేశాను ఈ రోజు నేను అడగడానికి? మనం ఏమి చేయలేనప్పుడు ఏం అడగలేమండి. సౌలుకి ఎంత చేశాడు దేవుడు? అధికారం అంటే చిన్న విషయం కాదు. అధికారం కోసం ఈరోజు దాహం. కోట్ల రూపాయలు బెట్టింగ్ అంటే ఈరోజు ఇంకా ఎలక్షన్ జరగలేదు, 13వ తేదీ జరుగుతుంది. ఒక్క 9 రోజుల్లో, 7 రోజుల్లో జరుగుతుంది. రాజుని చేశాడు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. బాగానే సాగుతుంది, అన్ని బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, చక్క. రాజు అంటే అమ్మ బాబు చిన్న విషయం కాదు. ఒక ఘనత, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఒక సామ్రాజ్యానికి అధికారిగా ఉన్నాడు. కానీ ఇంత జరిగిన తర్వాత యేసయ్యను, దేవుణ్ణి పక్కన పెట్టాడు. మనము కూడా ఈక్వల్. ఈరోజు అంతే చేస్తున్నాం మనం కూడా. ఈరోజు అన్నీ వస్తే దేవుణ్ణి వదిలేస్తాం. నువ్వు ఒకటి మాత్రం మర్చిపోద్దు, నీ దగ్గర డబ్బు ఉంటే నీ చుట్టూ ఉంటారు, డబ్బు లేనప్పుడు ఎప్పుడు నేను మూచి చూడడు. ఇది సత్యం. ఈరోజు ఎవడైనా నిన్ను ప్రేమిస్తున్నాడంటే నీ అన్ని చూసి ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు, నా దేవుడు ఏమీ చూడకుండా ప్రేమిస్తున్నాడు నిన్ను. అందరూ బట్టి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నువ్వేమి ఇచ్చావని ప్రేమిస్తున్నాడు, నువ్వేం చేసావని ప్రేమిస్తున్నాడు ఆయన. ఏమీ లేకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, ఆజ్ఞను ప్రేమిస్తున్నావు కాబట్టి. ఎవరు చెప్పుకుంటాడు మరి దేవుడు? ఈరోజు సౌలు మాట వింటం లేదు, ఆజ్ఞను ధిక్కరించాడు. సమూయేలు
ఇదిగో నీ సౌలు ఉన్నాడే నన్ను వెనక్కి తీశాడు, అందరినీ ముందెట్టుకుంటున్నాడు, దేవుణ్ణి వెనకెట్టుకుంటున్నాడు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఎవరిని ముందెట్టుకుంటున్నావో దేవుని పక్కన పెట్టేసి ఒకసారి నిన్ను పరీక్షించుకో. దేవుడు ఉండాల్సిన స్థానంలో నీ హృదయంలో ఎవరు ఉంటున్నారో చూడు ఒకసారి. దేవుని నియమ నిబంధనల దగ్గర ఎవరు ఉంటున్నారు? ఏ ఆజ్ఞకు నువ్వు లోబడుతున్నావు? దేవుని ఆజ్ఞలక, లోకం ఆజ్ఞలక? లోకాన్ని ప్రేమిస్తే వానిలో తండ్రి ప్రేమ లేదని చెప్పేశాడు యోహాను సువార్తలో. అంటే నువ్వు దేవుని ప్రేమించలేనట్లే. నమ్మిన వారిని చెప్తాం హల్లెలూయా. నీ విశ్వాసం పాడు చేసే వారితో నువ్వు ఉండొద్దు. దేవుని మీద ఉన్న నీ ప్రేమను తుడిచివేసే వారితో మాట్లాడొద్దు. నువ్వు నా దేవుని ప్రేమించగలిగితే నేను నీతో స్నేహం చేస్తాను, నా దేవుని ప్రేమించకుండా నేను నీతో ఎందుకు స్నేహం చేస్తానని దమ్ము గడిచి నీకుండా. అలా చెప్తామా హల్లెలూయా. దేవుని ప్రేమగా అందించాలి, లేదంటే దేవుడి సాక్ష్యం వచ్చేస్తుంది నీ ఇంటి మీదకి. ఎంత తప్పు చేశాడు చూడండి సౌలు. అంటే అక్కడ ఆజ్ఞలను అనుసరించలేదు అంటే నన్ను ప్రేమించలేదు. ఈరోజు దేవుని ప్రేమించలేదు చాలా మంది, నిస్వార్థంగా ప్రేమించాలి. అదే చెప్తామా హల్లెలూయా. మరి నేను ఇంత ప్రేమిస్తున్నానే దేవుణ్ణి, మరి దేవుడు ఇంత మనల్ని ప్రేమిస్తున్నాడే, మరి మనం దేవుని ప్రేమించొద్దా? దేవుడు ఇంత ప్రేమించి మనకి ఇన్ని చేస్తుంటే దేవుని ప్రేమించకుండా నువ్వు ఎవరినో ప్రేమిస్తే సమస్య రాదా నీకు? కష్టం రాదా నీకు? అనారోగ్యం రాదా? దేవుడు కొట్టడా? బుద్ధి చెప్పడా? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? సేవకులు ప్రేమిస్తున్నావు? నువ్వు సేవకులను దర్శిస్తున్నావా? నువ్వు సేవకులకు లోపడుతున్నావా? సేవకులు గౌరవిస్తున్నావా? దేవుని ప్రతినిధి పక్షాన్ని ఉందా? ఆలోచన ఉందా నీకు? నిన్ను పరీక్షించుకో ఒకసారి. కష్టము ప్రాప్తిస్తుంది నీ మీదకి. దేవుని ప్రేమించి నీ చేతనైనంత వరకు ప్రేమించే, చేతనైనంత వరకు శక్తి లోపము లేకుండా చేసేయి. చింతించొద్దు ఏ విషయంలో కూడా. రేపటిది నీది కాదు, రేపటి దినం నీది కాదు. నువ్వు ప్రేమిస్తానే ఉండు, ఎప్పుడు కూడా ప్రేమ కొరకే ఉండు నువ్వు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 14:1 దేవుడు చెప్పాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుము. ప్రేమ లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కావు. ఎవరినైనా ద్వేషిస్తున్నావా? ఇంకా నీ హృదయంలో ద్వేషం ఉందా ఎవరి పట్ల? ఎవరినైనా అసూయతో చూస్తున్నావా? నువ్వు కుళ్ళుతో చూస్తున్నావా? కక్షతో చూస్తున్నావా? పగతో చూస్తున్నావా? అయితే నువ్వు దేవుని బిడ్డవు కాదు. ప్రార్థించిన ఉపయోగం లేదు. అక్కడ అదే దేవుడు చెప్పాడు, ప్రేమ కలిగి ఉండటకు కష్టపడమంటున్నాడు. ఎక్కడ ప్రేమ తెగిపోతుందో అక్కడ ప్రేమను పెంచు. అది నీకు ఆశీర్వాదం, అది నేను దీవిస్తుంది. ప్రభాది చెప్తున్నాడు, ఆజ్ఞలలో ప్రేమ ఉంది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి ప్రతి క్రమముగా నువ్వు దేవుని పని చేయాలి, దేవుని పనిలో వాడబడాలి, లేదంటే చాలా ప్రమాదం ఉంటారు. సౌలుని పక్కన పెట్టాడు. ఏం చేయమంటావు? అయ్యో ప్రభు అలా చేసిరా, అలాంటి వాడు కాదనుకున్నాను. మనం అలా అనుకుని ఊరిక మన తెగ ప్రేమించేస్తూ ఉంటాం. మనం అదే చెప్తామా? సమూయేలుకి ఏమొచ్చిందంట? ఆ మాట కనుక సమూయేలుకి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. అదే చెప్తామా? చూడండి, రాజుగా నిర్ణయించినది నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. ఎందుకు ఇలా చేశాడు? ప్రయోజనం లేదు. ఇంకా మన మాట వినరు కూడా. సరే ఆలోచించండి. నమ్మిన వాళ్ళు చెప్తామా హల్లెలూయా. ఎదగాల్సినంత ఎదిగేసాడండి. ఇంకా ఆడి మాట వినండి. ఇంకా దేవుడే కొట్టాలి అంటారు చాలా మంది. చూడండి, ఇంకా దేవుడే బుద్ధి చెప్పాలని ఇంక నేను చెప్పలేనండి, నా వల్ల కాదు, ఇంకా పైకి ఎదిగేసాడు అంటా ఉంటారు. చూడండి, నిర్ణయం అంతా ఎవరి మీద వస్తున్నారు ఇప్పుడు? దేవుని మీదకి. అందుకే ఇక్కడ సేవకుడు కూడా కోపం వచ్చింది. ఎందుకంటే సౌలు గురించి అంత ప్రార్థన చేశారండి. సౌలు రాజుగా ఈ సామ్రాజ్యానికి రావాలని కొన్ని కన్నీళ్ళు ఉన్నాయండి. అక్కడ ఏడ్చారు. ఒక మంచి నాయకుని మాకు ఇవ్వండి అని ఏడిస్తే ఈ సౌలు తప్పుదోవ పట్టించాడు, దేవునికి విరోధంగా మారిపోయాడు. ఏం చేశాడు అంటే దేవుని మాట వినలేదు. అదే చెప్పమా హల్లెలూయా. దేవుడు చెప్పింది ఏది కూడా చేయలేదు. అధ్యాయం మీరు చదివితే అర్థమైపోతుంది మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత. యోవేలు సమూయేలు రాసిన గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు చెప్పింది ఏది చేయలేదు. దేవుడిచ్చిందంతా అనుభవిస్తూ ఉన్నాడు. కోపం వచ్చింది దేవునికి. ఏది ఉండకూడదు అనుకుంటాడంటే ఇంకా అతని దగ్గర ఏది ఉండకూడదు అనుకుంటాడంట? అతనికి ఇచ్చినది ఉండకూడదు అనుకుంటాడు. తీసి వేస్తాను సమూయేలు అన్నాడట. ఏంటిది? అక్షర సత్యం అండి. తీసేసాడు.
తీసేసి ఆజ్ఞలు ప్రేమిస్తున్న దావీదుకి ఇచ్చాడు, మనందరికీ తెలిసింది ఈ పోస్ట్. అయితే ఇందులో విషయం ఏమిటంటే ప్రియులరా, ఇంతగా దేవుని చేత ప్రేమించబడిన ఈ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించడం మానేయడం వల్ల తన జీవితానికి డ్యామేజ్ కలిగింది. ఈరోజు నువ్వు దేవుని ప్రేమించాలి. ఇప్పుడు కూడా ఎంతో మంది నీకు పరిచయం అవుతారు మధ్యలో, వారందరినీ పక్కన పెట్టు. దేవుని కాదు పక్కన పెట్టాల్సింది, ముందు వారిని పక్కన పెట్టు. వారి వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. నేను చెప్తా ఉంటాను కదా, నువ్వు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి రింగ్ వేసావంటే రింగ్ వేయడానికి ఆ రోజు వస్తారు, కంగారు ఏం పడకు. నువ్వు చనిపోయినప్పుడు ఎలా ఉన్నారని పరామర్శించడానికి రానవారు, చనిపోయినప్పుడు ఖచ్చితంగా విషయం వింటే కబురు వెళ్తే ఖచ్చితంగా ఆ రోజు వస్తారు. ఈ రెండే జరిగితే వారి జీవితంలో, వారి వల్ల ఇంకా ఏ ఉపయోగం నీకు లేదు. నీకు ఒక్క రూపాయి సహాయం చేయలేరు. ఒకసారి ఆలోచించుకోను. ఒక్క రూపాయి నేను ఉన్నానని చెప్పి సహాయం చేసేవారు ఎవరు లేరు, దేవుడు తప్ప. అందుకే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. అదే చెప్పండి హల్లెలూయా. అందుకే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. మనుషులు ప్రేమించేవా నువ్వు దెబ్బ అయిపోతావు ఏదో ఒక రోజు. ఆ సత్యం నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు నువ్వే కూర్చొని ఏడవాలి, సహోదరుడి సహోదరుడా, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, అన్యాయంగా నా ప్రభువుని వెనక్కి తీసాను. నేను ఈ రోజు అతను ప్రేమిస్తాడేంటి నన్ను? నేను ఎంత మాత్రం అతను ఒప్పుకుంటాడా? నన్ను అంగీకరిస్తాడో లేదో? నువ్వు దేవుని ప్రేమించకుండా నువ్వు ఏ మాట ఎక్కడ పలకొద్దు. ముందు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు సమాజానికి. నేనేం చేయట్లేదమ్మా, ఇన్నాళ్ళని ప్రేమ నాకు లేదమ్మా చెప్పుకో. ఊరంతా తిరిగి మనం అందరూ చెప్పాల్సింది. దేవుడు నన్ను ప్రేమించలేదని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే ఆయన ఎప్పుడో నేను ప్రేమించేశాడు, మనల్ని కూడా ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మనం ప్రేమించాలి. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఈరోజు నువ్వు వెనక పెడుతున్నావు దేవుణ్ణి, దేవుని సేవకుని వెనక పెడుతున్నావు, దేవుని సన్నిధిని వెనక పెడుతున్నావు. ప్రతి విషయంలో దేవుని కార్యక్రమాలకు అడ్డుపడుతున్నావు. కార్యక్రమాలు చేయడం లేదు నువ్వు దేవుని సన్నిధిలో. మనం ఆలోచన చేస్తాం ఒకసారి, రేపు సంగమం ఒకసారి హృదయ పరిశోధన చేసుకోవాలి. ఒకనొకప్పుడు నా ప్రేమ ఏంటి దేవుని పట్ల, ఇప్పుడు నా ప్రేమ ఏంటి? తారతమ్యాలు మనం చూసుకొని దేవుడు మనం ప్రేమించాలంటే ఆజ్ఞను మనం ప్రేమించినట్లయితే దేవుడు అప్పుడు మనల్ని ఇంకా గనులుగా గొప్పవారుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అందుకే చివరి మాట ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము చూద్దాం. 6వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ప్రతి విషయంలో దేవుడు ఉండాలి. శక్తి దేవుడు ఉండాలి, శక్తిలో హృదయం దేవుడు ఉండాలి, ఆత్మలో దేవుడు ఉండాలి, అన్ని వైపులా దేవుడు ఉండాలి. ప్రతి విషయంలో దేవుని ప్రేమించాలి. ఇది ఎలా నువ్వు తెలియపరచగలుగుతావు? ప్రార్థన మానేస్తే తెలియదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, ఏమ్మా అందరూ వెళ్ళారు నువ్వు వెళ్ళలేదంటే అక్కడ నీ ప్రేమ డౌన్ అయిపోయింది, అక్కడ ప్రేమ లేదు అని స్పష్టంగా తెలిసిపోయింది వారికి. వారి ద్వారా నువ్వు సాక్ష్యం పొందుతున్నావు. దేవుని ప్రేమిస్తేనే మనకు ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, కలిమి సంపదలు వస్తాయి, మన నిధులు నింపబడతాయి, లేమి కొట్టివేయబడుతుంది. ప్రేమించకుండా మనకి ఏది కూడా రానేరదు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మరియ కోసం ఒక మాట అంటాడు, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించిన గనుక అన్నాడు. ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించిన గనుక, ఆమె నన్ను తక్కువ ప్రేమించలేదు, ఆమె నన్ను మాత్రమే ప్రేమించింది, ఇంకెవరిని ప్రేమించలేదని యేసుప్రభువు వారు సాక్ష్యం ఇచ్చారు. సరే, ఆమెను దేవుడు బాగు చేశాడు. ఈరోజు మనం ఎవరిని ప్రేమిస్తున్నాం చెప్పండి? దేవుణ్ణి ప్రేమించే వారిని తయారు చేయాలి. మనం ఎవరిని సిద్ధం చేయాలి? ఇప్పుడు కూడా మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనుకో, ఏం చెప్పాలి వాళ్ళకి? దేవుని ప్రేమిస్తున్నావా నువ్వు? అసలు నాతో స్నేహం కాదు కొంత. దేవుని ప్రేమించగలుగుతున్నావా? దేవుని సన్నిధి క్రమంగా వస్తున్నావా? నువ్వు దేవుని కార్యక్రమాల్లో ఉంటున్నావా? దశమ భాగాలు చెల్లిస్తున్నావా? అర్పణలు చెల్లిస్తున్నావా? ఉపవాసం ఉంటున్నావా? ప్రార్థనలు ఏమైనా పెట్టిస్తున్నావా లేదా అని అడిగేవారు కావాలి ఈరోజు. ఇగో నేను ప్రేమించట్లేదు, నువ్వు ప్రేమించావనక పాస్టర్ గారి దగ్గర పేరు వచ్చేస్తుంది. వాళ్ళ ప్రేమకి అసరే. కొందరు ఇలాంటి వారు ఉంటారు, నేను చేయలేదు నువ్వు కనుక చేసేవనక పేరు వచ్చేస్తావు. నా దగ్గర కాదు పేరు,
నీ పేరు జీవ గ్రంథంలో ఉంటది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుని ప్రేమించే వారిని ఆయుధపరచాలి. దేవుని ప్రేమకు దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేయాలి. ప్రేమకు దూరం అయిపోతే బ్రతకలేం. దేవుడే కనుక ప్రేమించకపోతే మన ఆస్తి నష్టం వస్తుంది, మన ఐశ్వర్యం దెబ్బతింటా ఉంటుంది. దేవుని కోసం నిలబడే వారిని ప్రిపేర్ చేయాలి. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, కొంచెం కష్టంలో ఉన్నాను, నేను రెడీ అయిపోతాను, సమృద్ధిలోకి వచ్చేస్తాను. నేను ఈ గ్యాప్లో నువ్వు చేయవా కొన్ని కార్యక్రమాలు? ఆస్తి గారికి నువ్వు దగ్గరగా ఉండవా? పరిచర్యలో నువ్వు పాల్గొనవా? ప్రభువును ప్రేమించవచ్చు కదా, దేవుడు నీకు చాలా ఇచ్చాడు కదా అని చెప్పేవారు కూడా కావాలి. అలాంటి విశ్వాసపరులు, అలాంటి ప్రేమమయులు దేవునికి కావాలి. ఎందుకంటే దేవుడు నీ నుంచి ప్రేమను కోరుకుంటున్నాడు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. తర్వాత సౌలు, చివరి మాట, తర్వాత సౌలు దేవుని ప్రేమను పొందుకోవడానికి చాలా మంచి కార్యాలు చేశాడు. కానీ ఏది కూడా దేవుడు అంగీకరించలేదు. ఏది అంగీకరించలేదు. నువ్వు బలులు అర్పిద్దాం అంటే నాకు వద్దు, నువ్వేదో చేయాలనుకున్నావా వద్దు, డబ్బు ఇవ్వాలనుకున్నావా వద్దు, ఇంకా నేను నిన్ను రిజెక్ట్ చేసేసాను, నీ హృదయం నాకు నచ్చలేదు, నువ్వు మోసగాడివి, నువ్వు పైకి నువ్వు కనపడుతున్నా కానీ నీ లోపల మోసం ఉంది, నీ లోపల అన్యాయం ఉంది, నీ లోపల దౌర్జన్యం ఉంది. సౌలు నాకు వద్దు, లేదు 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 నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, సమూయేలు నాతో రా, నేను బలి అర్పిస్తానంటే సమూయేలు అంటున్నాడు నేను కూడా రాను, నేను కూడా రాను. హల్లెలూయా. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసి పంపిస్తాను. ఒక్క 2 నిమిషాలు ప్రభావాలు ఇచ్చి పంపిద్దాం. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. 2 చేతులు ఉన్నవారు చెప్పండి హల్లెలూయా. నేను ఒక్కసారి పరీక్షించుకోండి, మనం దేవుడిని ఎంత మోసం చేసామన్నది, ఎంత ప్రేమించాడు దేవుడు, మనకి ఎన్ని కార్యక్రమాలు మనకి తలపెట్టాడు ఆయన. మనం ఈరోజు దేవుడిని ఎలా ప్రేమిస్తున్నాం ఒకసారి నిన్ను పరీక్షించుకో. ప్రతి వారి గుడ్లు మెచ్చి చెప్పండి, దేవుడిని సేవకుని పక్కన పెట్టామనే విషయం తెలుస్తుంది మీకు. మనుషులతో మీ బంధాలు ఎక్కువ ఉన్నాయి, ఈరోజు మనుషులతో మీ ప్రేమ ఎక్కువ ఉంది, దేవునితో లేదు. సౌలు చాలా ప్రయత్నం చేస్తాడు, విశ్వ ప్రయత్నం చేస్తే సమూయేలు రారా, ఇదిగో పలానా దగ్గరికి వెళ్దాం, బలి అర్పించేద్దాం, దేవుడు క్షమిస్తాడు. నో నెవర్, నేను రాను. ఆ పీకలాటల్లోని దుప్పటి చెప్పేశాడట, సమూయేలు గారు వేసిన బట్టలు చెప్పేశాడంట, లాగేస్తాడంట. సమూయేలు రాజు కదా, మరి ఇంకా అధికారంలో ఉన్నాడు. ఆ రోజు నుంచి నంటండి, ఆ దేవుడు ఆజ్ఞ జారీ చేసిన సమూయేలుతో చెప్పిన నాటి నుంచి కూడా సౌలుకి ఇంకా సుఖం లేదంటండి. అలా చెప్దామా? మనిషి అయితే కనపడుతున్నాడు, ప్రజల్లో కనపడుతున్నాడు, కానీ హృదయంలో నెమ్మది లేదట, ఆనందం లేదట, చచ్చే వరకు నెమ్మది లేదంటండి. ఆ పర్వతం మీద ఈటితో పొడుచుకుని చనిపోయే వరకు సౌలు జీవితానికి నెమ్మదే లేకుండా పోయిందంట. ఎందుకంటే ఎవరు వదిలేశారు సౌలుని? దేవుడు రిజెక్ట్ చేశాడు. నమ్మేవాళ్ళని చెప్తాం, ఈ రోజు నువ్వు దేవుని ప్రేమించి దేవునికి దగ్గర అవుతావు, దేవుని ప్రేమను దూరం చేసుకొని మనుషులను ప్రేమించి నిత్యాగ్ని దండనకు గురవుతావు, నిన్ను నీవే మనం అందరం కూడా పరీక్ష చేసుకొని దేవుని సందులో ముందుకు సాగిపోదాం. దేవుని ఆజ్ఞలను ప్రేమించడమే దేవుణ్ణి ప్రేమించడం. ఆజ్ఞలను క్రమంగా పాటించాలి. ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం, ప్రతి నియమము, ప్రతి ప్రభు వల్ల, ప్రతి కార్యక్రమాలు అన్నింటిలో కూడా మనం దేవుని ప్రేమించే వారంగా మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.